ఇది శంకర్ మూవీ కాదు. నాకు తెలిసిన శంకర్ గారు వేరే. ఆయన మూవీస్ వేరే. ఒకే ఒకడులో ఒక్కరోజు సీఎం అనే కాన్సెప్ట్‌ని ఇండియన్ మూవీస్‌కి పరిచయం చేశారు శంకర్ గారు. అదేంట్రా అంటే 'భారతీయుడు 2లో ట్విట్టర్ ట్రెండ్స్‌ని ఫాలో చేస్తూ ఒక ఫుల్ లెంగ్త్ మూవీ తీస్తాడా? నో ఛాన్స్. అవెంజర్స్ డైరెక్టర్స్ రూస్సో బ్రదర్స్‌ని ఇన్‌స్పైర్ చేసిన 'రోబో' మూవీ డైరెక్టర్ 106 ఇయర్స్ ఉన్న ముసలోడు ఏరోడైనమిక్ స్పేస్‌లో ఫస్ట్ టైం ఫైట్ చేశాడు. అది డైరెక్ట్ చేసింది ఎస్ శంకరా? నో ఛాన్స్. కట్ చేస్తే అప్పుడే నిద్రలేచా. నైట్ 'భారతీయుడు 2' సెకండ్ షో చూసి పడుకుంటే ఇలా నా ఫ్రెండ్‌తో ఆర్గ్యూ చేస్తున్నట్టు కలొచ్చింది. అసలేంటిది? శంకర్ గారికి ఏమైంది? అసలు ఆ 'భారతీయుడు 2' మూవీ ఎందుకిలా ఉంది? మూవీలో ఉన్న ఫ్లాస్ ఏంటి? లెట్స్ డిస్కస్ శంకర్స్ బిగ్ ఫెయిల్. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ వీడియో అయిపోయాక మా ఛానల్‌లో ఉన్న కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక స్టార్ట్ చేద్దామా? నాకింకా గుర్తుంది 'రోబో' క్రియేట్ చేసిన యూరోపియా. 2011 సంక్రాంతి రోజు 'రోబో' మూవీని ఫస్ట్ టైం టీవీస్‌లో టెలికాస్ట్ చేస్తున్నారు. ఆ రోజు చూసిన ఆ మూవీ 'ఐ ఫీస్ట్ ఫర్ మీ'. లిటరల్లీ మూవీ అంతా అయిపోయాక అలా జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతున్నట్టు అయిపోయింది నా సిచ్యువేషన్. అప్పటి నుంచి ఎన్నిసార్లు జెమినీలో టెలికాస్ట్ అయినా చూసేవాడిని. స్టిల్ నౌ ప్రతిసారి ఏదో ఒక సినిమాటిక్ ఎక్సలెన్స్ కనిపించేది. ఇంకా 'భారతీయుడు 2' గురించి చెప్పాలంటే 'సుడిగాడు 2' చూసినట్టుంది. ఎలా అంటే కమ్‌బ్యాక్ ఇండియన్ అని ట్రెండ్ చేస్తే వచ్చాడంట. గో బ్యాక్ ఇండియన్ అంటే పోవాలంట. సిద్ధార్థ్ ఏడుస్తూ ఫోన్ తీసి గో బ్యాక్ ఇండియన్ అని పెడుతుంటే నాకొకటే అనిపించింది. గో కరోనా గో, గో కరోనా గో. కరోనా గో, గో కరోనా, గో కరోనా, గో కరోనా, గో కరోనా, గో. మూవీకి మేజర్ సెట్ బ్యాక్ ఏంటండి అని నన్ను అడిగితే అది కమల్ హాసన్ గారి ప్రోస్థెటిక్ మేకప్. కొంచెం అంటే కొంచెం కూడా న్యాచురల్ గా అనిపించలా. ఇంకోటి ఏంటంటే మూవీ చూసేటప్పుడు నా ఫ్రెండ్ నన్ను అడిగాడు, సేనాపతి ఏంట్రా యంగాడు అని. నాకు మాటలు రాలేదు. అరే నిజంగానే యంగా ఉన్నాడు మూవీలో. సూపర్ సోల్జర్ సిరం తీసుకున్నట్టు లాస్ట్ ఫైట్ లో గాలి తీసుకోగానే 6 ప్యాక్. చూసే ప్రతి సీన్ అన్యాచురల్ గానే ఉండింది. ఒక షార్ట్ స్టోరీని తీసుకొని ఫుల్ లెంత్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో అదే 'భారతీయుడు 2'. స్టోరీ పరంగా ఎలాంటి థ్రిల్స్ లేవు. లంచగొండ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళని వాళ్ళ పిల్లలే అరెస్ట్ చేస్తారు. అంబానీ, విజయ్ మాల్యా రెఫరెన్సెస్. లాస్ట్ లో ఇంకెక్కడా చూడని ఒక వింత ఎస్కేప్ ఫ్రమ్ 'భారతీయుడు'. దట్స్ ఇట్. ఉలగనాయకన్ కమల్ హాసన్ విత్ శంకర్ స్టోరీ అంటే ఎలా ఉండాలి? ఇలా మాత్రం ఉండకూడదని మూవీ చూశాక తెలిసింది. మామూలుగా ఒక యావరేజ్ మూవీని తన మ్యూజిక్ తో లేపేస్తాడు అనిరుద్, లైక్ 'జైలర్'. వితౌట్ హిస్ బీజిఎం 'జైలర్' ఈజ్ నథింగ్ అని చెప్తాను నేనైతే. కానీ అనిరుద్ కూడా మంచి మ్యూజిక్ ఇవ్వలేదనే చెప్పాలి. వి మిస్ అనిరుద్ స్టైల్ మ్యూజిక్ ఇన్ 'భారతీయుడు'. మేబీ 'జైలర్' లాంటి మ్యూజిక్ ఉంటే ఇది కూడా ఇంకోసారి చూసేవాళ్ళమేమో. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. ఇన్ మై ఒపీనియన్ మూవీలో ఎవరు కూడా వాళ్ళ బెస్ట్ ఇవ్వలేదు. ఈవెన్ విత్ యాక్టర్స్ అందరూ నటించారని అర్థమవుతుంది. కానీ అది ఓన్ చేసుకునేంతలా లేదు. ఇలా ఒకటి కూడా పాజిటివ్ గా చెప్పడానికి లేదు 'భారతీయుడు 2'లో. అందుకే ఇంత డిజాస్టర్ ని చూస్తున్నాం. శంకర్ గారి నెక్స్ట్ ఫిలిం 'గేమ్ చేంజర్' కూడా ఇదే జోనర్ లో ఉంటుంది. స్టోరీ ఇచ్చింది కార్తిక్ సుబ్బరాజ్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ ని చూడకపోవచ్చు అనుకోవచ్చు. లెట్స్ సీ హౌ 'గేమ్ చేంజర్' విల్ బి. ఇంకెంతే. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. 'గేమ్ చేంజర్' మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.